కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. జాగ్రత్తగా వినండి, సర్ప్రైజ్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మాయి ఎవరినో ప్రేమిస్తున్నాను అని చెప్పింది కదా, అది ఎవరినో కాదండి, మీ అబ్బాయి గౌతమ్ని. షాక్ అయ్యారా? ఏంటి ఇంత పెద్ద న్యూస్ చెప్పాను, ఈవిడలో ఎలాంటి ఎక్సైట్మెంటు లేదు? కొంపదీసి చెవుడా? చెప్పింది అర్థం కాలేదా? వదిన గారు అటెటో చూస్తున్నారేంటి? నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైందండి. మీ అమ్మాయి మా అబ్బాయిని ప్రేమిస్తుంది అంటున్నారు, అంతే కదా? తెలిసి కూడా ఇలా నిమ్మకు నీరెత్తినట్టుందేంటి? అది కాదు వదినా, నేనేం చెప్తున్నానంటే తెలుసు వదిన గారు. ఒక్క నిమిషం ఉండండి, నేను మళ్ళీ వస్తాను. మనం అప్పుడు మాట్లాడుకుందాం, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇంత మంచి న్యూస్ చెప్తున్నాను, ఆవిడ ఏం రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోయిందేంటి? అంటే వాళ్ళ అబ్బాయికి ప్రియాంకనిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదా? అసలు అదేం రియాక్షన్? సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా అన్యాయం ఝాన్సీ గారు. మీరే నాకు మెసేజ్ చేసి విషయం చెప్తాను రమ్మన్నారు. తీరా వచ్చిన తర్వాత ఇలా వెయిట్ చేయించడం ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. అది గౌతమ్ గారు, ఇందాక వాళ్ళకి చెప్పాను కదా. ఎవరికి? అమ్మాయిలకి. వాళ్ళకి చెప్తున్నప్పుడు మీరు కూడా విన్నారు కదా. ఎవరికి వడ్డించాల్సింది వాళ్ళకే వడ్డించాలండి. భక్తులకు ప్రసాదం పెట్టాలి, దేవుడికి నైవేద్యం పెట్టాలి. అలానే మీ ప్రేమ నాకు చెప్పాలి గాని వాళ్ళెవరికో చెప్పానంటారేంటి? వాళ్ళకి చెప్తే నాకు చెప్పినట్టేనా? మీరు పోలీస్ ఆఫీసర్ కదా, నేను చెప్పకపోతేనే మీకు ఆ మాత్రం అర్థం కాదా? మాకు పోలీస్ ట్రైనింగ్ లో దొంగల్ని ఎలా పట్టుకోవాలి, క్రైమ్ సీన్ ఎలా రీక్రియేట్ చేయాలి, క్లూ ఎలా సేకరించాలి, ఇవి నేర్పించారు. కానీ అమ్మాయిల మనసులో ఏముందో, వాళ్ళ మాటల్లో మర్మం ఏంటో కనుక్కోవడం నేర్పించలేదు ఝాన్సీ గారు. సో వాళ్ళకి చెప్పింది నేను అర్థం చేసుకోలేను. మీ పప్పులేవి నా దగ్గర ఉడకోగానే డైరెక్ట్గా మీరే నాకు చెప్పండి. చెప్పాల్సిందేనా? నేను సిగ్గుదిలేసి ఎన్నిసార్లు చెప్పానండి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని. మీరు నా కోసం ఒక్కసారి చెప్పలేరా? మీరు కళ్ళు మూసుకోండి. ఏ పారిపోదామనే? గౌతమ్ గారు, నేను చెప్పేది వినిపించాలి కానీ కనిపించాలని లేదు కదా. కళ్ళు మూసుకోండి. లేదండి, మీరు ఆ మాట చెప్తూ ఉంటే, అది నేను చూస్తూ ఉంటే నాకు జీవితాంతం అదొక జ్ఞాపకంలో ఉంటుంది కదా. ఏం పర్వాలేదు, ముందు ముందు అలాంటి జ్ఞాపకాలు చాలా వస్తాయి. ప్రస్తుతానికి కళ్ళు మూసుకోండి. ఎందుకండి? ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ నేను ఆ మాట చెప్పలేను, నాకు సిగ్గేస్తుంది. సిగ్గా? మీకా? ద గ్రేట్ ఝాన్సీ గారికి సిగ్గా? ఏ నేను అమ్మాయిని కానా? అమ్మాయి అంటేనే సిగ్గు. కానీ ఇప్పుడు సిగ్గు లేకుండా తిరిగే వాళ్ళే ఎక్కువ అయ్యారు కదా. అయ్యో మిమ్మల్ని కాదండి, స్టేషన్కి వస్తున్న కంప్లైంట్స్ చూసి ఏదో ఫ్రస్ట్రేషన్లో అన్నాను. సరే, ముందు మీరు కళ్ళు మూసుకోండి. తప్పదా? తప్పదు. సరే. చేసుకుంటాలే నన్ను నీకు చేసుకుంటాలే తెచ్చేసుకుంటాలే చెప్పండి. తెచ్చేసుకుంటాలే. ఇన్ని రోజులు నన్ను మీ చుట్టూ తిప్పించుకున్నారు కదా, ఇకనైనా ఊరగాయలో ఊరించకుండా మీ మనసులో ఉన్న మాట
చెప్పండి ఝాన్సీ గారు. ఎలా చెప్పాలి? కోర్టులో అంటే సెక్షన్ల గురించి కంటో పాఠంగా చెప్పగలను గాని ఈ 3 ముక్కలు చెప్పలేకపోతున్నాను. ఇప్పుడెలా? ఏంటండి ఆలోచిస్తున్నారు? చెప్పండి. మీరు చెప్పినట్లు కళ్ళు మూసుకున్నాను కదా. సరే చెప్పేస్తున్నాను. చెప్పండి ప్లీజ్. నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అది అది నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే మిమ్మల్ని నేను ఇంకా ఎంతసేపండి ఇలా కళ్ళు మూసుకోవాలి? ఆ ఒక్క మాట చెప్పి నన్ను చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురండి. ప్రేమని వ్యక్తపరిచి వెలిగిపోతున్న మీ మొహం చూడాలని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. కమాన్ ప్లీజ్. ఐఎమ్ వెయిటింగ్ ఝాన్సీ గారు. ప్లీజ్ మీ మనసులో మాట చెప్పేయండి. ఇంకా ఆనందానికి అవధులుండవు. ఝాన్సీ గారు ప్లీజ్ అండి. ఝాన్సీ గారు నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇక్కడ ఝాన్సీ గారు ఉండాలి కదా. ఝాన్సీ గారు. గౌతమ్ ఆగు. అమ్మా వదులమ్మా. ఆగమంటున్నాను కదా. అమ్మా వదలమంటున్నాను కదా. ఆగు. ఇన్ని రోజులు ఝాన్సీ గారు నా ప్రేమని ఒప్పుకోవట్లేదని చెప్పాను కదా. కానీ ఈ రోజు తన ప్రేమ గురించి చెప్తానంది. నేను కళ్ళు మూసుకుంటే చెప్తానంది. కానీ ఇంతలో ఏమైపోయిందో అలా కళ్ళు తెరిచేలోపు నువ్వున్నావు. అమ్మా అమ్మా నిజంగానే ఝాన్సీ నన్ను... అవునరా, ఝాన్సీ నిన్ను ప్రేమిస్తుంది. ఆ విషయం నాకు తెలుసు.